వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన యొక్క క్విక్ రివిజన్లో భాగంగా మన లాస్ట్ వీడియోలో శాతవాహనుల గురించి చూసాం. శాతవాహనులు యొక్క ఆవిర్భావంతో పాటుగా వాళ్ళ పాలకుల గురించి బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం. అయితే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అది కోర్ ఏరియా, దాని నుంచి బిట్ మన్షూరి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు శాతవాహనుల మిగతా భాగం అది మన పరిస్థితులు అని చెప్పి అంటారు. అంటే శాతవాహన కాలంలో పరిపాలన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సమాజం ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, మత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అండ్ వాస్తు శిల్పకళ అనేది ఎట్లా ఉంది, ఈ 5 అంశాలు ఇప్పుడు మనం బ్రీఫ్గా చూడబోతున్నాం. సో శాతవాహన కాలంలో పరిపాలన అని చెప్పినాం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్. సో శాతవాహన అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన శాసనం ఏమైనా ఉంది అంటే గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం అని చెప్పేసి అంటారు. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఈ యొక్క శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రస్తావన ఉంది. అండ్ వీళ్ళ యొక్క పరిపాలన మౌర్యుల పరిపాలనతో పోలి ఉంటుంది. సో వీళ్ళ యొక్క పరిపాలన మౌర్యుల పాలనతో పోలి ఉంది అని చెప్పేసి అంటారు. అయితే వీళ్ళ రాజ్యం అనేది, సో శాతవాహన రాజ్యం కాస్త ఆహారగా విభజించబడింది, ఆహార కాస్త విషయాగా విభజించబడింది, విషయ కాస్త గ్రామంగా విభజించబడింది. సో శాతవాహన పరిపాలనలో రాజ్యం కాస్త ఆహార, ఆహార కాస్త విషయ, విషయ కాస్త గ్రామం. సో రాజ్యానికి అధిపతి రాజు, ఆహారకి కుమారమాత్య అని చెప్పేసి ఉంటాడు, కుమారమాత్యాధిపతి, విషయాపతి, ఇక గ్రామంలో గ్రామిక ఆర్ గ్రామిని అని చెప్పేసి అంటారు. అయితే అప్పట్లో ఒక పదం గుల్మా అని చెప్పి ఉంటుంది. గుల్మా అంటే అనేక గ్రామాల యొక్క కలయిక, చిన్న చిన్న గ్రామాలన్నీ కలిసి ఒక గుల్మాగా ఏర్పడుతుంది. అయితే అప్పట్లో గౌల్మిక అని చెప్పేసి ఒకటి ఉండే, గౌల్మిక. ఈ గౌల్మిక అంటే యాక్చువల్గా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ఆఫీసర్గా వీళ్ళని పేర్కొంటారు. సో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పెద్ద, సరిహద్దు ప్రాంతాల్లో ఈ రక్షణ కల్పించేవాడు గౌల్మిక. సాధారణంగా వీళ్ళు భూస్వాములుగా ఉండేవారు. ఆ భూస్వాములకి బాధ్యత ఇచ్చినారని చెప్పి అంటాం. వీళ్ళకి సామంతరాజు హోదా కూడా ఉండేదని చెప్పి మ్యాకధోని శాసనం, 3వ పుల్లమావి వేయించిన మ్యాకధోని శాసనంలో తెలుస్తుంది. ఇక వీరికి రాజుకి పరిపాలనలో సలహాలు ఇవ్వడం కోసం అనేక మంది మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల్లో విశ్వ అమాత్య అని చెప్పేసి, రాజా అమాత్య అంటే రాజు ఆదేశాలు అమలు చేసేవాడు, ఇక మహా అమాత్య అంటే ఆర్థిక మంత్రి అని చెప్పేసి, మహా తల్వార్ అని చెప్పేసి ఉంటాడు ప్రధాన సేనాపతి. అయితే అధికారుల్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి రజ్జగాహక అని చెప్పేసి ఉంటాడు. రజ్జగాహక. ఈ రజ్జగాహక అనేవాడు ఇతను భూమిని సర్వే చేస్తాడు. భూమిని సర్వే చేసి భూమి పన్ను నిర్ణయిస్తాడు. పన్ను నిర్ణయించి ఆ పన్ను వసూలు చేస్తాడు. దట్ మీన్స్ రజ్జగాహక ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు అని చెప్పి అంటాం. ఇప్పుడు వసూలు చేసిన పన్నును కాస్త ఖజానాకి పంపబడుతుంది. దాన్ని కోశాధికారి నియంత్రణలో పెడతారు. ఆ కోశాధికారులు మనకి హిరణీకుడు అని చెప్పి ఉంటాడు, భాండారీకుడు అని చెప్పేసి ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా కోశాధికారులే. మనకి శిస్తు అనేది ధన రూపంలో, ధాన్య రూపంలో ఉంటుంది. ఒకవేళ ధన రూపంలో, నాణ్యాల రూపంలో పన్ను వసూలు చేసి దాన్ని భద్రపరిస్తే హిరణీకుడు, ధాన్య రూపం గ్రెయిన్స్, ధాన్య రూపంలో పన్ను వసూలు చేసి భద్రపరిస్తే ఆ కోశాధికారిని భాండారీకుడు అని చెప్పేసి అంటారు. మనకి టెక్నికల్గా ఈ 3 పేర్లు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. రజ్జగాహకుడు ట్యాక్స్ కలెక్టర్, ఇక హిరణీకుడు అండ్ భాండారీకుడు ఇద్దరు కూడా కోశాధికారులు. ధన రూపంలో శిస్తు భద్రపరిస్తే హిరణీకుడు, ధాన్య రూపంలో శిస్తు భద్రపరిస్తే భాండారీకుడు అని చెప్పేసి అంటారు. అయితే అప్పట్లో రాజా ఖంకేట అని చెప్పేసి ఒకటి ఉండే. సో రాజు యొక్క సొంత భూమి రాజా ఖంకేట అని చెప్పేసి పిలుస్తారు. జనపదాలు అంటే సామంత రాజ్యాలు అని చెప్పి అంటాం. మనం జీపీఎస్ కాలంలో అనేక సామంత రాజ్యాలు చూసాం. అకర, అవంతి, అపరాంత, మూలక, ఋషిక, సో అని చెప్పి చూసాం. అవన్నీ సామంత రాజ్యాలు జనపదాలు అని చెప్పేసి అంటారు. సో పరిపాలనలో ఇవి ప్రముఖ అంశాలు. అదే సమాజం. సో సమాజంకి వస్తే సొసైటీ. సో సొసైటీలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి మనకి చతుర్వర్ణం అని చెప్పేసి అంటారు. తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఇక వస్తే స్త్రీ స్థానము అని చెప్పేసి అంటారు, స్త్రీ స్థానం. అదే చతుర్వర్ణంకి వస్తే చతుర్వర్ణ వ్యవస్థ, శాతవాహనంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. కానీ ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్ల చతుర్వర్ణం యొక్క ప్రభావం సొసైటీ పైన పెద్దగా కనిపిస్తుంది. కానీ చతుర్వర్ణ వ్యవస్థ అయితే ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఉంది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఒక ధిమిక అని చెప్పేసి అంటారు. ఈ ధిమిక అనేవాడు అమరావతి స్తూపాన్ని సందర్శించి పూర్ణకుంభాన్ని సమర్పించాడు. పూర్ణకుంభం అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కి ఒక చిహ్నం. స్త్రీ స్థానం ఉన్నతంగా ఉంది అని చెప్పేసి అంటారు. అనేక మంది మహిళా కవయిత్రులు ఉన్నారు, అనేక మంది పరిపాలనలో పాల్గొన్నారు, యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నారు. వీళ్ళకి ఆస్తి హక్కు ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి మత స్వేచ్ఛ కూడా ఉంది. స్త్రీ స్థానం ఉన్నతంగా ఉంది అని చెప్పి అంటాం. నెక్స్ట్ అప్పుడు సతీ సహగమనం కూడా ఉంది అని చెప్పి స్ట్రాబో ద్వారా మనకి తెలుస్తుంది.
స్ట్రాబో చెప్పాడు సతీ సహగమనం ఉంది అని చెప్పి. నెక్స్ట్ బానిస వ్యవస్థ, శాతవాహన కాలంలో బానిస వ్యవస్థ కూడా ఉంది అని చెప్పేసి వాత్సాయనుడి యొక్క కామసూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బృహత్ కథ గుణాఢ్యుడు రాశాడు, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ ద్వారా కూడా మనకి బానిస వ్యవస్థ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అయితే అప్పట్లో ఈ సమాజము ఈ రాచరికం ఈ రెండు కూడా పితృస్వామికము అని చెప్పేసి అంటారు. సో సమాజము రాచరికం ఈ రెండు కూడా పితృస్వామికం. ఇది మనకి గతంలో గ్రూప్స్ అడిగినటువంటి బిట్. ఇది శాతవాహన కాలంలో సమాజం రాచరికం రెండు ఎట్లా ఉండేవి అని చెప్పారు, రెండు కూడా పితృస్వామికం ప్యాట్రియార్కల్గా ఉండేవి అని చెప్పేసి అంటారు. అయితే అప్పట్లో హరదళము అని చెప్పేసి ఉంటుంది. హరదళం అంటే ఒక గోరింటాకు లాంటిది. ఈ నాతిగతలు దాన్ని మైపూతగా ఉపయోగించేవారు అని చెప్పేసి అంటాం. ఇది ఒక హెన్న లేదా గోరింటాకు అని చెప్పేసి అంటాం హరదళం. సో సమాజంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి స్టేట్మెంట్స్ చూస్తాడు. శాతవాహన కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ లేదు అంటాడు, అది రాంగ్ స్టేట్మెంట్. చతుర్వర్ణ వ్యవస్థ ఉంది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఉంది, స్త్రీలకి ఉన్నత స్థానం ఉంది, అనేక మంది మహిళలు లైక్ గౌతమి బాలాశ్రీ దాన ధర్మాలు కూడా చూసింది భద్రయాన కొండ లున్హార్ కొండలకి. అండ్ సతీ సహగమనం ఉంది అని చెప్పి అంటాడు స్ట్రాబో, బానిస వ్యవస్థ ఉంది అని చెప్పి అంటాడు గుణాఢ్యుడు, అట్ ద సేమ్ టైం వాత్సాయనుడు. సమాజం రాచరికం కోసం మాతృస్వామికం అని చెప్పి ఇది సమాజంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ. శాతవాహన కాలంలో ఎకనామిక్ కండిషన్స్ మనం చూసాం అనుకోండి. సో అప్పట్లో ఈ భూమి శిస్తు అనేది ప్రముఖంగా ఉండేది మనకి ల్యాండ్ ట్యాక్స్. దీన్ని దేయ మేయ అని చెప్పేసి అనేవారు, దేయ మేయ. సో దీన్నే భాగా అని చెప్పి అంటారు లేదా బలి అని చెప్పేసి కూడా పిలుస్తారు. శాతవాహన కాలంలో ప్రమాణ భూమి శిస్తు ఇది మెయిన్ ఆదాయం. ఇది సాధారణంగా 1/6 వంతు అనేది ఉంటుంది, 1/6. దాన్ని వసూలు చేస్తాడు ఎవరు, మన రజగాహకుడు అని చెప్పేసి అంటారు. అయితే అప్పట్లో కురుకర అని చెప్పేసి ఉంటారు. ఈ కురుకర అంటే వృత్తి పన్ను. ఇది అనేక వృత్తులపై విధించే పన్ను కురుకర పన్ను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కురుకర పన్ను అనేక మంది ట్రేడర్స్ పైన వర్తకులకైన పైన కూడా విధిస్తారు. ఇది ఈ కురుకర అనేది అప్పట్లో అష్టదశ వృత్తులు అని చెప్పేసి ఉంటాయి. అష్టదశ వృత్తులు అంటే మొత్తం 18 వృత్తుల వాళ్ళు ఉండేవారు. ఆ 18 వృత్తుల వారు అది వివిధ రకాల ప్రొఫెషన్ చేసేవారు, లేకపోతే ఇతర అనేక రకాల వర్తకం చేసేవారు అని చెప్పేసి అంటారు. అట్లా అష్టదశ వర్తకుల నుంచి మనకి షూర్గా బిట్ అనేది వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆల్రెడీ మనకి తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడిగినాడు. ఇది ఆర్థిక వ్యవస్థలో 18 వృత్తుల వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నాం. ఆ 18 వృత్తుల వారికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే గుర్తుపెట్టాలి ఏ వృత్తి దేనికి సంబంధించింది అని చెప్పి. ఉదాహరణకి దస్సక అని చెప్పేసి అంటారు. దస్సక అంటే ఈయన మత్స్యకారుడు, ఈయన దస్సక అంటే మత్స్యకారుడు అని చెప్పేసి అంటారు. ఇక ధన్నిక అని చెప్పేసి అంటారు. ధన్నిక అంటే ఇతను రైస్ డీలర్, వరి పైన వర్తకం చేసేవాడు ధన్నిక అని చెప్పేసి అంటారు. ఇక ఓదయంత్రిక, ఓదయంత్రిక అంటాడు వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవాడిని ఓదయంత్రిక అని చెప్పేసి అంటారు. గంధిక అని చెప్పేసి అంటారు. గంధిక అంటే సుగంధ పరిమళాలు, పర్ఫ్యూమ్స్ తయారు చేసేవాడిని గంధిక అని చెప్పేసి అంటారు. ఇక హాలక, ఈ హాలక అంటే ఇతను రైతు లేదా భూమి దున్నేవాడు అని చెప్పేసి అంటాం. సో రైతు లేదా పొలాన్ని దున్నేవాడు హాలక అని చెప్పేసి అంటారు. ఇక వస్తే మనకి కొలిక అని చెప్పి, కమర అని చెప్పేసి అంటారు, కాసాకర అని చెప్పేసి అంటారు. ఇక వస్తే కులరిక అని చెప్పేసి అంటారు. కొలిక అంటే నేత పనివాడు అని చెప్పి, కమర అంటే ఇనుము పనివాడు అని చెప్పేసి, కాసాకర అంటే ఈ రాగి ఇత్తడి పని చేసేవాడు అని చెప్పేసి బ్రాంజ్ స్మిత్, కులరిక అంటే కుమ్మరివాడు అని చెప్పేసి అంటారు. ఈ వృత్తులు మీరు కంపల్సరీ గుర్తుపెట్టండి. కులరిక అంటే కుమ్మరివాడు అని చెప్పేసి. ఇక వస్తే మాలాకర అని చెప్పేసి అంటారు. మాలాకర అంటే దండలు కుట్టేవాడు, మాలలు కుడతాడు. మణికర అని చెప్పేసి అంటారు. మణికర అంటే నగలు తయారు చేసేవాడు. ఇక వస్తే మెదుగా అంటే ఈ పాలిషింగ్ చేసేవాడు అని చెప్పేసి అంటాం, మెదుగా అని చెప్పేసి. ఇక సౌంధీకర అని చెప్పేసి ఉంటాడు. సౌంధీకర అంటే కళ్ళు గీత, ఈ కళ్ళు గీత కార్మికుని సౌంధీకర అని చెప్పేసి అంటారు. ఇక శిలవధిక అని చెప్పి అంటాం. శిలవధిక అంటే ఇతను శిల్పి అని చెప్పేసి అంటాం, శిల్పాలు చెక్కేవాడు అని చెప్పేసి అంటాం. ఇక తిలపిసక అని చెప్పేసి ఉంటాడు. ఈ తిలపిసక అంటే గానుగా తీసేవాడు అని చెప్పేసి అంటాం, ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ అని చెప్పేసి అంటాం. ఇక వెజ అని చెప్పి ఉంటాడు. వెజ అంటే వైద్యుడు అని చెప్పి అంటాం, డాక్టర్. ఇక వస్సాకర అని చెప్పేసి ఉంటాడు. వస్సాకర అంటే ఈ బుట్టలు తయారు చేసేవాడు అని చెప్పి అంటాం, బాస్కెట్ మేకర్, బుట్టలు తయారు చేసేవాడు. ఇక వస్తే వధిగ అంటే కార్పెంటర్ అని చెప్పేసి అంటారు.
ఇది ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగినటువంటి డైరెక్ట్గా అడిగాడు. వదిగ అంటే ఎవరు అని చెప్పి కార్పెంటర్. ఇలాగా అష్టదశ వర్గాలు మొత్తం 18 వృత్తుల వాళ్ళు ఉన్నారు. 18 వృత్తులు మన మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని బిట్ అనేది వస్తుంది. సో కంపల్సరీగా ఇది గుర్తు పెట్టండి. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ప్రధానంగా వరి అనేది ప్రధానంగా ఉండేది అని చెప్పేసి అంటాం. ప్రధాన పంట వరి. ఇంకా వాణిజ్య పంట అయితే కొబ్బరి అని చెప్పి అంటారు. వాణిజ్య పంట ప్రధానంగా వీళ్ళది కొబ్బరి. వీళ్ళు స్వదేశీ విదేశీ వర్తకం చేశారు. వీళ్ళ పుస్తకం ఒకటి ఉంటుంది ఉజ్వల. హరిదత్త అని చెప్పి రాస్తాడు. హరిదత్త రాసిన ఉజ్వల పుస్తకంలో స్వదేశీ విదేశీ వర్తకం గురించి ప్రస్తావన ఉంటుంది. స్వదేశీ వర్తకంలోకి వచ్చేసరికి ఎడ్ల బండ్లు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. బులాక్ కార్ట్స్ అని చెప్పేసి అన్నాం. ఎడ్ల బండ్లు అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ స్వదేశీ వర్తకంలో. అయితే వీళ్ళకి శ్రేణులు అని చెప్పేసి మనకు ఉంటాయి. వీళ్ళు వర్తక సంఘాలు ఇవి శ్రేణులు. వీళ్ళు తరచుగా సభలు పెట్టుకుంటారు. దాన్ని గోష్ఠి అని చెప్పి అంటారు. గోష్ఠి యొక్క అధ్యక్షుడిని శెట్టి అని చెప్పి పిలుస్తారు. వీళ్ళ వర్తక సంఘాలు శ్రేణులు. ఆ శ్రేణులు నిర్వహించుకునే సభలు గోష్ఠి. గోష్ఠి యొక్క అధ్యక్షుడు శెట్టి. కొన్ని సందర్భాల్లో ఈ శ్రేణులు బ్యాంక్స్గా కూడా పనిచేసినాయి అని చెప్పి అంటాం. బ్యాంకులు ఉదాహరణకి మనకి ఒక ఎగ్జాంపుల్ కొలికా శ్రేణి అని చెప్పి అంటారు. ఈ కొలికా శ్రేణి అంటే నేత పనివారు. ఈ కొలికా శ్రేణి వాళ్ళు డిపాజిట్లు సేకరణ చేసి ఆ తర్వాత దానిపై ఇంట్రెస్ట్ ఇచ్చేవారు. 12% ఇంట్రెస్ట్. ఇది కూడా గతంలో గ్రూప్ 2 అడిగినటువంటి బిట్టు. ఎంత శాతం శాతవాహన కాలంలో పన్ను ఉండేదని చెప్పి అన్నాడు. 12% అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రముఖమైనవి. అయితే వీళ్ళ ప్రధానమైనటువంటి ఓడరేవు ఇక్కడ నర్మదా నది తీరంలో ఉంటుంది. దాన్నే బ్రోచ్ అని చెప్పేసి అంటారు. సో శాతవాహన ప్రధాన ఓడర్ బ్రోచ్. అది ఈస్ట్ కోస్ట్కి వస్తే అరికామేడు అని చెప్పేసి అంటారు. అరికామేడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాండిచ్చేరిని అరికామేడు అని చెప్పేసి అంటాం. వీళ్ళొక ప్రధాన ఓడరేవులు అని చెప్పేసి అంటారు. అదే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది. ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే పుస్తకంలో ఈ ఓడరేవులు అనేక ప్రస్తావన మనకి కనిపిస్తాయి. సో ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక నెక్స్ట్ వస్తే వారికి సంబంధించినటువంటి మతం. సో శాతవాహన మతము అంటే 3 మతాలు మనకు కనిపిస్తాయి. అది ఒకటి వైదిక మతం, ఇంకొకటి జైన మతం, ఇంకోటి బౌద్ధ మతం. వైదిక మతంలో మనకి శైవ మతం అండ్ వైష్ణవ మతం అని చెప్పేసి ఉంటుంది. అయితే శైవ మతం ఎక్కువ ఫేమస్ అయింది. ప్రాచీన శివలింగం గుడిమల్లం. మన చిత్తూరులో ఉన్నటువంటి గుడిమల్లంలో ప్రాచీన శివలింగం అనేది దొరికింది. గాథా సప్తశతి శివ ప్రార్థనతో ప్రారంభమై పార్వతీ ప్రార్థనతో అంతమవుతుంది అని చెప్పేసి అంటారు. వైష్ణవ కథలు మనకి గాథా సప్తశతిలో కనిపిస్తాయని చెప్పేసి అంటారు. ఓకే, ఇక జైన మతం. జైన మతం కొందరే ఫాలో అయినారు. అందులో ప్రముఖుడు మనకి ఒక గురువు కొండకుందాచార్య అని చెప్పేసి ఉంటాడు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైన ఆచార్యుడు కొండకుందాచార్య అని చెప్పి అంటారు. ఇతను 84 ప్రాకృత పుస్తకాలు రాస్తే అందులో 3 ప్రముఖమైనవి. దాన్ని త్రయసార అని చెప్పి అంటారు. ఆ త్రయసారని సమయసారం అని చెప్పి అంటారు. ప్రవచన సారం అంటారు. పంచాష్టికాయ సారము అని చెప్పేసి అంటారు. సో మనకు ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగిన బిట్ ఏంటంటే సమయసారమును ఎవరు రాశారని చెప్పేసి అన్నాడు. సమయసారమును రాసింది కొండకుందాచార్యులు. అయితే ఇప్పుడు మనకి త్రయసారం అని చెప్పి 3 పుస్తకాలు ఉండే. దాంట్లో లేనిది ఏదని చెప్పి అడగవచ్చు. సమయసారం, ప్రవచనసారం, పంచాష్టికాయసారం, ఈ 3 పుస్తకాలు. బౌద్ధ మతం. బౌద్ధ మతంలో రాణులు, సాధారణ ప్రజలు, వర్తకులు పెద్ద ఎత్తున ఫాలో అయిన మతం బౌద్ధ మతం. అది బౌద్ధ మతంకి వచ్చేసరికి మహాదేవ భిక్షువు అని చెప్పేసి ఉంటాడు. మహాదేవ భిక్షువు. మహాదేవ భిక్షువు అమరావతి ప్రాంతం నుంచి ఈ యొక్క బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి. ఇతని ప్రత్యేకత చైత్యకవాదం. ఈయన చైత్యకవాదం అని చెప్పి ప్రవేశపెడతాడు. సో చైత్యకవాదం అంటే గౌతమ బుద్ధుడి యొక్క జీవిత చిహ్నాలు, బుద్ధుని యొక్క జీవిత చిహ్నాలను పూజించడం. చిహ్నాలు అంటే 5 ఉంటాయి. ఆయన జన్మించాడు, దాని తామర చిహ్నం. ఆయన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, దానికి గుర్రం చిహ్నం. ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, దానికి చిహ్నం రావి చెట్టు. ఆయన మొదటి బోధన చేస్తాడు, దానికి చిహ్నం ఒక చక్రం. ఆయన చనిపోతాడు, దానికి చిహ్నం స్తూపం. ఈ విధంగా తామర, గుర్రము, రావి చెట్టు, చక్రము అండ్ స్తూపం, ఈ 5 చిహ్నాలను పూజించడాన్ని చైత్యకవాదము అంటారు. ఆ చైత్యకవాదాన్ని మహాదేవ భిక్షువు ప్రవేశపెట్టాడు. ఇది ఆంధ్రదేశంలో మన 5 ప్రాంతాల్లో ఫేమస్. ఇది దాన్ని అంటారు పూర్వశైలులు అని చెప్పేసి అంటారు. అండ్ అపర శైలులు అంటారు. ఇక ఉత్తర శైలులు అంటారు. రాజగిరిక అని చెప్పేసి అంటారు. ఇక సిద్ధార్థిక అని చెప్పేసి అంటారు. పూర్వశైలులు అంటే అమరావతిలో ఫేమస్ అని చెప్పి. అపర శైలులు అంటే వీళ్ళు నాగార్జున కొండ వద్ద ఫేమస్ అని చెప్పి. ఉత్తర శైలులు అంటే వీళ్ళు జగ్గయ్యపేట వద్ద ఫేమస్ అని చెప్పి. రాజగిరిక అంటే గుంటుపల్లిలో ఫేమస్ అని చెప్పి. సిద్ధార్థిక అంటే గుడివాడలో ఫేమస్. మన గతంలో సిద్ధార్థిక ఎక్కడ ఫేమస్ అని చెప్పి అన్నాడు, గుడివాడ. అండ్ పూర్వశైలు ఎక్కడ, నాగార్జున. అపర శైలు అమరావతి. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే. సో ఇది మతపరంగా శాతవాహన కాలంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్. కంపల్సరీగా ఇవన్నీ గుర్తుపెట్టండి, షూర్గా బిట్ వచ్చేటువంటి ఏరియాస్. ఇక లాస్ట్ ఏరియా మనకి వాస్తుశిల్పకళ.
శాతవాహన కాలంలో మనకి వాస్తు శిల్పకళ అని చెప్పేసి అన్నాం అనుకోండి, అది బౌద్ధ మతం కారణంగా వాస్తు శిల్పకళ డెవలప్ అయింది. ఆ బౌద్ధ మత కారణంగా వాస్తు శిల్పకళలో మనకి కనిపిస్తాయి, అందులో స్తూపాలు అనేవి కనిపిస్తాయి, విహారాలు కనిపిస్తాయి అండ్ చైత్యాలు అనేవి కనిపిస్తాయి. స్తూపాలు అంటే అవశేషాలపై నిర్మాణాలు. ఈ స్తూపాలు కాస్త 3 రకాలు. దాన్ని అంటారు ఉద్దేశిక స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఇక వస్తే ధాతుగర్భ స్తూపాలు అని చెప్పి అంటారు. ఉద్దేశిక స్తూపాలు అంటే కేవలం బుద్ధుడిపైన భక్తి భావాలతో నిర్మాణం చేస్తారు, దానిపై నిజమైన అవశేషాలు ఏమీ ఉండవు. పారిభోజక స్తూపాలు అంటే గొప్ప బౌద్ధ ఆచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించినటువంటి స్తూపాలే పారిభోజక. ధాతుగర్భ నిజమైన స్తూపాలు, గౌతమ బుద్ధుడి యొక్క అవశేషాలపై నిర్మించిన స్తూపాలని ధాతుగర్భ స్తూపాలు అని చెప్పేసి అంటారు. ఇది ఒరిజినల్గా ఫస్ట్ 12 ఉండేవి అజాతశత్రు కాలంలో, కానీ తర్వాత అశోకుడి కాలంలో ఈ 12 స్తూపాలను తీసేసి దాంట్లో అవశేషాలను తీసి భారతదేశం అనేక ప్రాంతాలకు పంపించి మొత్తం 84,000 ధాతుగర్భ స్తూపాలను 84,000 ధాతుగర్భ స్తూపాలని అశోకుడు నిర్మించినాడు అని చెప్పేసి అంటారు. అది స్తూపాల్లో మనకి సాధారణంగా ఇది ఒక వృత్తాకారమైన వేదిక పైన ఉంటుంది, ఇలా మధ్యలో స్తూపం ఉంటుంది, ఇలాగ 4 వైపులా విస్తరించబడినటువంటి మనకి వేదికలు అనేవి కనిపిస్తాయి. ప్రతి వేదిక పైన 5 స్తంభాలు అని చెప్పేసి మనకి కనిపిస్తాయి. దీన్నే ఆయక స్తంభాలు అని చెప్పేసి అంటారు. సో ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ని అండా అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది, దీన్ని హార్మిక అని చెప్పేసి అంటారు. ఈ హార్మిక పైన ఇలాగా మనకి ఒక ఛత్రం ఉంటుంది, దీన్ని ఛత్రవలి అని చెప్పేసి అంటారు, ఛత్రవలి అని చెప్పి. సో ఇది మామూలుగా స్తూపం యొక్క స్ట్రక్చర్. మనకి గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అడిగినటువంటి బిట్ అండా, హార్మిక, ఛత్ర అని చెప్పేసి ఉంటాయి, దేంట్లో కనిపిస్తాయని చెప్పినాడు, అది స్తూపంలో మనకి కనిపిస్తాయి. ఇక వస్తే విహారాలు. విహారాలు అంటే సాధారణంగా ఇవి చతురస్రాకారంలో ఉంటాయి, అంటే స్క్వేర్గా ఉంటాయి, మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాని మధ్యశాల సెంట్రల్ హాల్ అంటారు. ఇక్కడ చుట్టూ కూడా మనకి రూమ్స్ ఉంటాయి. సో అది విహారం, వాళ్ళ రెస్టింగ్ ప్లేసెస్ అని చెప్పి అంటారు. సో విహారాలు అంటే వాళ్ళ యొక్క విశ్రాంతి మందిరాలు. చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు. ఇవి సాధారణంగా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, కుడి ఎడమ దీనికి పిల్లర్స్ ఉంటాయి, వీళ్ళు మధ్యలో ప్రార్థన చేస్తారు. సో ప్రార్థనా మందిరాలు చైత్యాలు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా శాతవాహన వాస్తుశిల్పకళలో మనకి ఇవి కనిపిస్తాయి, ప్రముఖమైన అంశాలు. ఇది మొత్తం శాతవాహన సంబంధించినటువంటి ప్రముఖ అంశాలు. లాస్ట్ వీడియో ప్లస్ ఇది ఒక దాని కంటిన్యూషన్ వీడియో. శాతవాహనులు ఈ ఏరియాస్ని ఫోకస్ చేసుకుని చదవండి, డెఫినెట్లీగా మీరు బిట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క శాతవాహనులు అంతం చేసి వచ్చిన వాళ్ళే ఇక్ష్వాకులు. ఆ ఇక్ష్వాకులను ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.